గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్ల పరంగా సినిమా బడ్జెట్ దృష్ట్యా చూసుకున్నా, బిజినెస్ దృష్ట్యా చూసుకున్నా పూర్తి న్యాయం అయితే చేయలేక చేతులెత్తేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అసలు సిసలు సంక్రాంతి సెలవులు ఈ రోజు నుండే మొదలవుతాయి కాబట్టి సినిమా ఈ వారం మొత్తం మంచి హోల్డ్ ను చూపించినట్లయితే ఖచ్చితంగా మంచి రికవరీని వరల్డ్ వైడ్ గా సాధించే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఏమాత్రం న్యాయం చేయలేని కలెక్షన్లని సాధిస్తుందని చెప్పవచ్చు. సినిమాలకు ఓవర్ బడ్జెట్ పెట్టి తీస్తాడు అన్న అపవాదు ఉన్న శంకర్ ఈ సినిమా కోసం అంచనాలకు మించే విధమైన బడ్జెట్ ను పెట్టారని సమాచారం. ఆల్మోస్ట్ 425 కోట్లకు పైగా బడ్జెట్ ను గేమ్ చేంజర్ సినిమా కోసం పెట్టారని ట్రేడ్ లో స్ట్రాంగ్ టాక్ ఉంది. ఆల్మోస్ట్ నిర్మాతలు కూడా 400 కోట్ల వరకు బడ్జెట్ అయిందని తెలియచేయగా ఇంట్రెస్ట్లు అన్ని కలుపుకొని 425 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా రూపొందగా బాక్సాఫీస్ దగ్గర 221 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను సాధించిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 150 కోట్ల వరకు జరిగిందని అంచనా. దాంతో బడ్జెట్ పరంగా డెఫిసిట్ లోనే సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. బాక్సాఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా మినిమం 300 కోట్ల వరకు షేర్ అందుకుంటేనే మేకర్స్ కి కొంచెం టేబుల్ ప్రాఫిట్ దక్కే అవకాశం ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బిజినెస్ కి న్యాయం చేయలేకపోతున్న నేపథ్యంలో ఎంతవరకు రికవరీని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద 3.5 ఏళ్ల పాటు తెరకెక్కించిన గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ పరంగా చాలా వృధా చేశారనే చెప్పాలి. పాటల కోసం విపరీతమైన ఖర్చు పెట్టగా ప్రతి సీన్ కోసం భారీగా స్టార్ కాస్ట్ ను పెట్టడం, జూనియర్ ఆర్టిస్ట్ ను పెట్టడం బడ్జెట్ పెరగడానికి మెయిన్ కారణమైంది. దాంతో పాటు హీరోల రెమ్యునేషన్, ఇతర కాస్ట్ల రెమ్యునేషన్ వలన బడ్జెట్ అంచనాలను మించిపోయి తలకు మించిన భారంగా మారింది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు రికవరీని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.